హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము కాళేశ్వరం పుష్కరాలకి వెళ్ళాము. సో మన గోదావరికని బస్ స్టాప్లో మార్నింగ్ 7 AM కాళేశ్వరం బస్ ఉంటుంది. అది మిమ్మల్ని డైరెక్ట్గా కాళేశ్వరం బస్ స్టాప్కి తీసుకెళ్తుంది. ఇది కనిపించేదే మనకి కాళేశ్వరం గంగా నది. ప్రజెంట్ ఓల్డ్ బస్ స్టాప్లో రద్దీ ఎక్కువగా ఉంది అని న్యూ బస్ స్టాప్ పెట్టారు. సో అక్కడ మీకు త్రివేణి సంగమంకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. అవి మనల్ని ఫ్రీగా తీసుకెళ్తాయి. సో ఇదే న్యూ బస్ స్టాప్ గాయ్స్. ఇక్కడ నుంచే మనకి త్రివేణి సంగమంకి వెళ్ళే బస్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ ఏది కనిపించినా కూడా ఎక్కేసేయండి. ఇవి మనల్ని ఎటువంటి టికెట్ లేకుండా ఎటువంటి మనీ ఛార్జ్ చేయకుండా ఫ్రీగా తీసుకెళ్తారు. మనకి ఎదురుగా కనిపించేదే త్రివేణి సంగమం. ఇక్కడ మనకి 3 నదులు కలుస్తాయి: గోదావరి, సరస్వతి, ప్రాణహిత. అందుకే దక్షిణ గంగాగా పేరుగాంచిన త్రివేణి సంగమం అంటారు. సో 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది. భక్తులందరికీ ఏ ప్రాబ్లం లేకుండా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు, లైక్ టెంట్స్ అండ్ కార్పెట్స్. సో మా గంగా స్నానం అయిపోయిన తర్వాత సరస్వతి మాతని దర్శించుకున్నాము. తరువాత మేము శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాము. గంగా నది తీరం నుంచి ఈ దేవాలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిపించేదే మనకి దేవాలయం యొక్క ముఖద్వారం. సో ఇలా లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ మేము శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత మేము శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నాము. సో శ్రీ సరస్వతి పుష్కరాల ట్రిప్ ఇలా జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.